మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క సార్లమ్మ గద్దెల దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి పోటెత్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయంటున్నారు. ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేసి బంగారాన్ని తలపై పెట్టుకుని గద్దెలపై తరలి వస్తున్నారు భక్తులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా పిలిచే మహా మేడారం జాతర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు చాలా ఘనంగా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతోంది. అయితే ఈ రోజు సారలమ్మ దాంతోపాటు పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపైకి చేరుకొనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదివాసీ సంస్కృతి తలపించేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈ రోజు సారలమ్మ గద్దెల మీదకి వస్తుండడంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి ఇక్కడ భక్తులు మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారన్న? ముందు వచ్చిరేదే ఫస్ట్ టైం రావడం? ఇంత ముందు వచ్చినా మేడం. మా మామవారు ప్రతి సంవత్సరం వస్తారు, 2 సంవత్సరాలకు ఒకసారి. మీది 2వసారి జాతరకు వస్తారు. ఈసారి మాత్రం గవర్నమెంట్ మంచి సదుపాయాలు చేసింది. క్లూ లైన్ ఉంది, వాటర్ స్పెషాలిటీ ఉంది, బాత్రూమ్ టాయిలెట్ అన్నీ ఉన్నాయి మేడం. మంచిగా అనిపిస్తుంది మేడం మాకు కూడా. మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది జాతరకు రావడం? ఏమేమి తీసుకొచ్చారు అమ్మవారికి మొక్కులు చెల్లించేది? మేకప్, బంగారం తీసుకొచ్చినాం. ఎట్లా మరి ఉదయం నుంచి ఏమేమి చేసిర్రు? పొద్దున్నే జంపన్న వాగులో స్నానం చేసి డైరెక్ట్ బంగారం తీసుకొని దర్శనానికి వచ్చినాం. దర్శనం అయిపోయింది. తర్వాత ఇప్పుడు వెళ్ళి మేకలు కోసుకొని తినాలి. మీరు చెప్పండి అక్క, ఏం కోరుకున్నారు మరి ఈసారి భక్తులు? మేము అందరం మంచిగా ఉండాలని కోరుకున్నాము. మా పిల్లలు మంచిగా చదువుకొని సెట్ కావాలని కోరుకున్నాము. ఎక్కడి నుండి వచ్చినాం అమ్మా? ఎట్లుంది ఈసారి మేడారం జాతర? మంచిగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది. మేము మా కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు బిడ్డలం వచ్చినాం. మాకు ఆనందంగా ఉంది. వెళ్ళాం, దర్శనం అయింది, తానం మంచిగా చేసినాం, చోటు మంచిగా దొరికింది, హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. ఏమేం పట్టుకొచ్చారు మరి సమ్మక్కకి సారక్కకి? ఏం మొక్కులు చెల్లిస్తున్నాం? బంగారం తెచ్చినాము, ముక్కులు తెచ్చినాము, వేటను తెచ్చినాము, అన్ని తెచ్చుకున్నాము. మంచిగా ఉంది, మంచి హ్యాపీగా ఉంది. మరి క్యూ లైన్ లో నిలబడి ఎంతసేపు అయింది? ఎంతసేపు దర్శనం మేడం? తొందరనే అయింది. తొందరనే పిల్లలకు కూడా ఇబ్బంది లేదు, ముసలిళ్ళకు కూడా ఇబ్బంది లేదు. అందరం మంచిగా వచ్చినాం, హ్యాపీగా ఉంది మంచిగా. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? అమ్మ ఏం పేరు? ఎక్కడి నుండి వచ్చిన? ఏ ఊరు మీది? మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రుద్రారం నుండి వచ్చినాం. ఏమేమి తెచ్చినావు మరి ఈసారి అమ్మవార్లకి? అమ్మవారికి ఓడి బియ్యాలు, బెల్లం శాఖలు, కొబ్బరికాయలు. ఎంతమంది వచ్చారు? ఏమేమి చేస్తారు మీరు సమ్మక్క జాతర అంటే? 15 మెంబర్స్ వచ్చాము. బంగారం ఇవ్వడానికి వచ్చాము, మాకు మంచి జరగడానికి వచ్చాము. ఇంతకన్నా ఇప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ బాగా అయ్యింది. ఎంతసేపు పట్టింది మీకు దర్శనానికి? ఫ్యూ మినిట్స్లో వచ్చేసాము, ఎక్కువ ఏం పట్టలేదు. ఒక ½ అన్ అవర్లో వచ్చేసాము. మరి బెల్లం బుట్టలు తెచ్చిరు కదా, ఏం కోరుకున్నారు? బయటికి చెప్పకూడదు కదా, ఇంకా మంచిగా వాళ్ళని మొక్కుకోవడం అంతే. గవర్నమెంట్ జాబ్స్ రావాలని మొక్కుకున్నాం. ఇంకా ఏమేం చేస్తారు మీరు? ఇవాళ సమ్మక్క జాతర ఇవాళ స్టార్ట్ అయింది కదా, ఏమేం చేస్తారు? మీరు ఏం చేసుకుంటారు ఇంటికాడ? మేమే అంటే పూజలే చేసుకొని వచ్చాము, ఇంకేం చేయలేదు. ఇంకా వెళ్ళేసి పూజలు చేసుకుని ఫాస్టింగ్ తోటే వచ్చింది. ప్రతి చిన్న చిన్న విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 3-4 రోజులు ఇక్కడే జాతర వద్ద ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అనంతరము మొక్కుల తర్వాత ఇక్కడ అమ్మవార్ల ఏవైతే మనకు యాటా పోతులు కావచ్చు, కోళ్ళ బలిదానాల అనంతరము ఇక్కడ దావతులు చేసుకునే సంస్కృతి అయితే కొనసాగుతుంది. ఎక్కడి నుండి వచ్చిరన్న? మాది ఆనంద. మాకు ఈసారి బ్రహ్మాండంగా జరిగింది, చాలా సంతోషమైంది. ఆ మొక్కులు చెల్లించినాం. అమ్మవారికి బెల్లం, కానిక, వసువు, కుంకుమ అన్ని, చీర, సార అన్ని పెట్టేసినాం. ఇక్కడ కూడా సారలమ్మ కాడ పెడతాం. ఈసారి మాత్రం దేవుని దయ వల్ల మంచిగా జరిగింది, ఆరోగ్యం మంచిగా అనిపించింది. మాకు చాలా సంతోషం. మొత్తంగా అయితే ఈరోజు ఉదయం నుంచి గద్దెల ప్రాంగణంలో భక్తుల తాకిడి పెరిగింది. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా భారీగా ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పబ్లిక్ భక్తుల సందడికి, దాంతోపాటు మొక్కుల చెల్లింపులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.